పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే యూత్లో ఓ విచిత్రమైన వైబ్రేషన్. కేవలం సినిమాల్లోనే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చెల్లించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే సాధనం అని భావించే పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి సినిమాలను యూత్ను ఇన్స్పైర్ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ పవర్ స్టార్గా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాలకు ప్రవేశించి అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. రాజకీయాలను తన పవర్ ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, సాధించిన విజయాల గురించి అందరూ అభిమానులు చర్చించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని తెలిసి దాదాపు 1000 కార్లతో ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించున్నారట. దీంతో దద్దరిల్లిపోతుందట తెలుగు రాష్ట్రాలు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రేచల్ టాక్స్ యాజమాన్యం.